ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్. ఈరోజు మనతో రాహుల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? అధ్యక్షమనండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే గాజాలో వార్ అవుతుంది. ఈ ఇజ్రాయెల్ గాజా వార్ ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కదా. సో రీసెంట్గా అప్పట్లో యుఎస్ కూడా సపోర్ట్ చేస్తాను వాళ్ళకి అని చెప్పి ఒక మాట ఇచ్చారు. యుఎస్ఏ సపోర్ట్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ యుఎస్ఏలో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనియన్ వార్ అన్నది ఇది 2000 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. సో కొత్త కాదు వారు. అయితే ఈ మధ్యలో ఎస్కలేట్ అయిపోయి ఇరాన్ పెద్ద యుద్ధం భీకర యుద్ధం అవుతుంది. అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. యుఎస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా యుఎస్ బ్రిటన్ గ్యారంటీ ఇచ్చింది. ఏది వాళ్ళ కంట్రీకి ఏం కాకుండా చూసేటట్టు బ్రిటన్ కానీ యుఎస్ కానీ గ్యారంటీ ఇచ్చింది. ఆ గ్యారంటీని నిలుపుకుంటా అని చెప్పి ఆల్రెడీ యుఎస్ చెప్పి వాళ్ళ యొక్క వార్షిప్స్, అంటే వార్షిప్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఆ పెద్ద షిప్స్ ఉంటాయండి. నేను ఒకసారి పోయి మ్యూజియంలో చూసిన, అంటే పాత షిప్ రిటైర్ అయిన తర్వాత ఆ షిప్స్ ఎట్లుంటాయంటే ఆ షిప్లో ఒక 4000 మంది ఉంటారండి. అందులో అంతమంది ఉంటారు, 4000 మంది ఉంటారు అందులో. అంటే ఒక 2-3 పల్లెటూర్లు ఉండే జనాలు అందరూ, అంత యూత్, అంటే పిల్లలు ముసలు ఉంటారు కదా, అంత ఆర్మీలో పనిచేసేవాళ్ళు. ఒక 4000 మంది పనిచేస్తారు ఆ షిప్లో. దాన్ని మెయింటైన్ చేయడానికి 4000 మంది కావాలి. ఆడ పోతే వాళ్ళ తిండి దాదాపుగా ఎన్ని గుడ్లు కోసరో ఒక రోజుకు. అంతమందికి తిండి, ఉండటానికి, పండటానికి అనే ఫెసిలిటీస్ ఉంటాయి. ఆడ ఒక పెద్ద ఊరు మాదిరి ఉంటుందండి. ఈ కోస నుంచి ఆ కోస దాకా దాదాపుగా 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ పోవాలి. ఆడ బంకులు ఉంటాయి, ఒక అన్ని లేయర్స్ ఉంటాయండి. నేను శాండియాగోలో అక్కడ పోతే దాంట్లో చిన్నాన్న వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుపోయి చూపెట్టినండి. నేను కూడా వండర్ అయిపోయినా. సో అటువంటి 2 షిప్స్ ఇప్పుడు అక్కడ పెట్టిండు. అందులో F-16s, F-35s అవన్నీ ఉంటాయి, ల్యాండ్ కావడానికి, టేక్ ఆఫ్ కావడానికి. అటువంటి షిప్ని డిప్లాయ్ చేసింది. సో ఈ యుద్ధం అన్నది ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. అది యుఎస్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా, ఒకవేళ ఇజ్రాయెల్ మీద అటాక్ అయితే మాత్రం తప్పకుండా యుఎస్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా అంటే, మన ఇండియన్స్ కొద్దిగా వార్ అంటే కొత్త, అలవాట్లేదు. మనం ఎప్పుడు వార్ పోయినప్పుడు 1971లో పెద్ద వార్కి పోయినాం, ఆ తర్వాత ఎప్పుడు పోలే. యుఎస్ కొత్త ఏం కాదు. అంటే నేను పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా, యుఎస్ పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను 93లో పోయినా. అంటే అప్పటికే 92లో మనకు సద్దాం ఫస్ట్ వార్ ఎండ్ అయింది. అప్పుడే పెద్ద వార్ అయింది కదా. అప్పుడు కువైట్ ఆక్యుపై చేసినప్పుడు కువైట్ని రిలీజ్ చేయడానికి యుఎస్ పోయే వార్ చేసి రిలీజ్ చేసింది. అప్పుడు పెద్ద 93లో పోయినా. అయితే అప్పుడు ఏమైందంటే వార్ అయిన తర్వాత చిన్న రిసెషన్ వచ్చింది. అప్పుడు ఎకానమీ కొద్దిగా డౌన్ అయింది. మళ్ళీ 94-95 నుంచి మళ్ళీ పికప్ అయింది. ఆ తర్వాత 2001లో ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఏది September 11th అటాక్ అయింది కదా, అప్పుడు ఆల్రెడీ ఎకానమీ మాది డౌన్ ఉండే, రిసెషన్లో పోయినాం ఆల్రెడీ. ఆ 2001 తోటి రిసెషన్ వచ్చింది. ఒక 2-3 years కొద్దిగా డౌన్ అయింది. తర్వాత 2003-2004 నుంచి మళ్ళీ మార్కెట్ పికప్ అయింది. ఏది ఆ తర్వాత మళ్ళీ 2004లో మళ్ళీ వారికి పోయినాం, ఇరాక్ మళ్ళీ వారికి పోయినాం. సో ఇరాక్ పోయినా కూడా యుఎస్ ఒకటేసారి ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో 2 వార్లు చేస్తుంది. ఇప్పుడు ఇరాక్ నుంచి బయటకు వచ్చేసింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చింది. ఇది పెద్ద స్కేల్ వార్ కాదు యుఎస్కు. ఏదైతే 1992లో సద్దాం మీద వార్ అయిందో అది పెద్ద స్కేల్ వార్ యుఎస్కి. ఎందుకంటే అది యుఎస్ ఆర్మీ వాళ్ళే, యుఎస్ నేవీ వాళ్ళే, యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే పోయి అక్కడ కువైట్ని రిలీజ్ చేసిండ్రు. తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లో వార్ అన్నది యుఎస్ వాళ్ళే చేసిండ్రు. మళ్ళీ తర్వాత సద్దాం హుసేన్ 2004లో పోయి పవర్ నుంచి తీసేసినప్పుడు కూడా యుఎస్ మిలిటరీనే పోయి అక్కడి నుంచి తీసేసింది. ఇక్కడ యుఎస్ ఓన్లీ సైడ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్కు కావాల్సిన ఎక్విప్మెంట్ అని సప్లై చేసుకుంటా అక్కడ ఉండే 2-3 షిప్స్, ఎయిర్ ఫోర్స్ కొద్దిగా యూజ్ చేస్తుంది. కానీ గ్రౌండ్ ఫోర్స్, అంటే ఓవరాల్ గ్రౌండ్ ఫోర్స్ని తీసుకొచ్చి ఏదైనా కంట్రీని ఆక్యుపై చేయదలుచుకునే ఇంటెన్షన్ యుఎస్కు లేదు. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫోర్స్ అన్నది ఇప్పుడు ఉన్నది ఇజ్రాయెల్ తోటే ఉంటుంది. ఏమైనా అవసరం ఉంటే కొద్దిగా ఏమైనా ఇంటర్ఫియర్ కావచ్చు యుఎస్. కానీ సో ఓవరాల్ పెద్ద స్కేల్లో యుఎస్ పోయి అక్కడ పోయి ఆపరేషన్ చేసే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఒక్క వార్ తోటి
నాకు తెలిసినంత మటుకు మన ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ పోయే వాళ్ళకు నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ ఉండకూడదు. తర్వాత యుఎస్ వర్క్ ఫోర్స్ ఎవరైతే మన పిల్లలు ఎవరైతే H1 మీద ఉన్నారో, గ్రీన్ కార్డ్ అప్లై చేసిండ్రో, ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుండ్రో, వేరే ఇండస్ట్రీలో పనిచేస్తుండ్రో, వాళ్ళకు కూడా పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ప్రీవియస్ 3 వార్స్ మేజర్ వార్స్ మాకు యుఎస్కు. సో ఇది పెద్ద మేజర్ వార్ కాదు. ఒకవేళ కొద్దిగా ఏమైనా ఎస్కలేట్ అయినా కూడా అది పెద్ద ప్రాబ్లం. మన ఇండియన్స్కు అక్కడ పోయి ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ స్టూడెంట్ వీసా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 1992, 93లో అప్పుడు అందరూ ఆ టైంలో పోయినప్పుడు కూడా వాళ్ళకి ఎవరికి స్టూడెంట్స్ ప్రాబ్లం రాలేదు. ఆ తర్వాత 2001, 2002, 2003లో పోయిన వాళ్ళు కూడా మనకు ప్రాబ్లం రాలేదు. 2004 పెద్దవారు, అప్పుడు ఇరాక్ సద్దాం దించేసి హ్యాంగ్ చేసినాం కదా సద్దాం అప్పుడు కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం రాలేదు మాకు. సో ఇప్పుడు కూడా ఏం రాకూడదని అనుకుంటున్నాను అండి. ఓకే, మరి ఈ వార్ జరగడం వల్ల మన వీసాకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా యుఎస్ఏలో? లేదండి. ఇదివరకు పోయిన 1993 కానీ 2001, 2003 కానీ 2004, 2005 కానీ అప్పటికి మన మీద ఇండియన్స్ మీద పర్టికులర్గా ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలే. అయితే 2001లో మాత్రం కొన్ని ముస్లిం కంట్రీస్ మీద బార్ పెట్టిండండి. ఎందుకంటే అప్పుడు పర్సెప్షన్ ఏంటంటే ఇది ముస్లిం కంట్రీస్ చేసిండ్రు కాబట్టి వాళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ 2001, 2002, 2003లో పెట్టినరు. కానీ మన మీద ఎప్పుడు ఇండియన్స్ మీద ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మనకు దీనికి ఈ రార్కి ఏం సంబంధం లేదు. మనం ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ మన ఇండియన్ న్యూట్రల్ ప్లేస్ వస్తుంది కాబట్టి మనకు ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మన ఎట్లయితే స్టూడెంట్ వీసా నార్మల్గా వీసాలు వచ్చిపోతుండ్రో, H1Bs నార్మల్గా వచ్చిపోతుండ్రో, గ్రీన్ కార్డ్ నార్మల్ వచ్చిపోతుండ్రో అట్లే ఉండాలి తప్పితే కొత్త రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదని నేను అనుకుంటానండి. ఓకే, సో ఈ మిడిల్ ఈస్ట్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ వార్ వల్ల మన ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా యుఎస్ఏలో, సో వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదండి, జాబ్ థ్రెట్ ఉండే ఛాన్స్ ఉండదు. వాళ్ళ మన మీద పర్టికులర్గా వాళ్ళకు ద్వేషం ఉండే ఛాన్స్ ఉండదు. కాకపోతే 2001లో అయినప్పుడు మాత్రం అసలు మాకే వాళ్ళు ఏం అనలేము మమ్మల్ని. కానీ ఎక్కడికన్నా రెస్టారెంట్ పోయినా అందరు మనల్ని చూస్తారేమో, ఎందుకంటే వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయండి. సెప్టెంబర్లో 2001 చేసిన వాళ్ళ ముఖాలు అన్నీ నా మాదిరే ఉన్నాయి. వాళ్ళ ఫేస్ మన ఇండియన్స్ మాదిరే ఉన్నాయి చేసినాయి. వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారు అని, కానీ అప్పుడు మన మీద అప్పుడు ఐటీ ఇండస్ట్రీ మీద కానీ తర్వాత స్టూడెంట్స్ మీద కానీ ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదండి. ఏం మన మీద అప్పుడు ఏం దౌర్జన్యం కానీ ఏం కాలేదండి. సో అటువంటి ఇప్పుడు అసలు మనకు సంబంధమే లేదు కాబట్టి ఇది మన దేశానికి దగ్గర పట్ల కూడా లేదు. మనం ఇన్వాల్వ్మెంట్ లేదు, నా ఇటు సైడ్ లేదు, నా అటు సైడ్ లేదు ఇన్వాల్వ్మెంట్. మనం న్యూట్రల్ ఉన్నాం కాబట్టి మన ఐటీ ప్రొఫెషనల్స్ కానీ మన H1B కానీ మన F1 కానీ వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్ ఉండకూడదని నేను అనుకుంటున్నానండి. అంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ని టార్గెట్ చేయకపోయినా సరే యుఎస్ఏ మీద ఒకవేళ దాడి చేసినట్లయితే మన వాళ్ళ మీద జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా అని. అట్లా ఏముండదండి. అంటే యుఎస్ మీద దాడి చాలా కష్టం అండి. ఎక్కడి నుంచి మిజైల్స్ ఇరాన్ అక్కడ దాకా వచ్చే కెపాసిటీ లేదు. అంత దిగజారిపోలే ఇంకా యుఎస్ మీదికి యుఎస్ మెయిన్ ల్యాండ్ మీదకి ఇంత మటుకు అటాకే కాలేదండి. అంటే September 11th ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్ అయింది, కానీ ఒక మిలిటరీ అటాక్ అనేది యుఎస్ కంట్రీ మీద ఇంతమటు కాలే ఎప్పుడు. ఇంతమటు కాలే. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ మేము ఎందుకు పోయినామంటే హవాయి అని జపాన్కి దగ్గర ఉంటుంది. అది వన్ ఆఫ్ మా 50 స్టేట్స్లో మెయిన్లాండ్ అమెరికాలో 50 స్టేట్స్లో హవాయి దగ్గర లేదన్నట్టు. అదొక 4-5 వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏది లాస్ ఏంజల్స్ నుంచి 4-5 వేల మైళ్ళ దూరంలో ఒక హవాయి ఐలాండ్ మీద వాళ్ళు జపాన్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ అటాక్ చేసిండ్రు. యుఎస్ మెయిన్ ల్యాండ్ మీద ఇంత మటుకు అటాక్ కాలే. ఈ September 11 అనేది టెర్రరిస్ట్ అటాకే, కానీ ఒక కంట్రీ వచ్చి ఒక ఎయిర్ ఫోర్స్ కానీ ఒక ఆర్మీ కానీ వచ్చి యుఎస్ మీదకి ఇంత మటుకు అటాక్ కాలే. చాలా కష్టం. ఎందుకంటే చుట్టుపక్కల 2 మెయిన్ దేశాలు ఉన్నాయి. ఒకటి కెనడా ఉన్న యుఎస్ బాయి ఎప్పుడు దర్ ఇస్ ఛాన్స్ లేదు. మెక్సికో యుఎస్ఏ కెనడా వీళ్ళందరూ నాఫ్టా వాళ్ళందరూ బ్రదర్స్. దర్ ఇస్ నో ఛాన్స్ అక్కడ కొట్లాట అన్నది. సో యుఎస్ మెయిన్ ల్యాండ్ మీద అటాక్ అన్నది వెరీ అన్లైక్లీ థింకింగ్ అన్నది. అది అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి మన వాళ్ళకు సేఫ్టీ కానీ యుఎస్ మీదకి అటాక్ అవ్వే ఛాన్స్ వెరీ వెరీ రేర్, వెరీ 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 రేర్, ఛాన్సే లేదండి. ఓకే, సో మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా మన ఐటీ ప్రొఫెషనల్స్కి వాళ్ళకి?
ఏం లేదు, మనం ఎక్కువ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. మీరు స్టూడెంట్స్ కాబట్టి, మీరు H1 మీద ఉన్నారు కాబట్టి ఏమన్నా డెమాన్స్ట్రేషన్స్ అటువంటి వాటికి మీరు పోకండి, అది మెయిన్ అండి. ఎందుకంటే నేను కొందరిని చూసిన స్టూడెంట్స్ కొన్ని పర్టికులర్గా పాలస్తీనియన్ సపోర్ట్ అని అటని సంబంధించిన డెమాన్స్ట్రేషన్ పోయినారు. యుఎస్ సిటిజన్స్ సంగతి డిఫరెంట్ అండి. మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దండి. అంటే అందులో దర్ ఇస్ కాల్డ్ బ్లాక్ అండ్ వైట్, కొంచెం గ్రే ఏరియా ఉంటుంది. ఆ గ్రే ఏరియా ఎక్కడ క్రాస్ అవుతాం అన్నది మీకు తెలియనప్పుడు మీరు క్రాస్ కాకూడదు. స్పెషల్లీ అంటే యుఎస్ ప్రకారం ఏంటంటే హిజ్బుల్లా కానీ హమాస్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో వాటి మోటివ్ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే దే మే సే దట్ యువర్ సపోర్టింగ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి వాటి నుంచి మీరు తప్పకుండా మీరు ఇన్వాల్వ్ కాకండి, అదే ఒకటి అడ్వైస్. అంతకు తప్పితే మనోళ్ళకి ఏముండదండి, మన ఇండియన్స్కు ఏం ప్రికాషన్స్ తీసుకోవాల్సినవి కూడా ఏముండేయండి ఎక్కువ. ఓకే. సో మరి వీసా ప్రాసెస్ ఉంటుంది కదా, ఇమిగ్రేషన్ ప్రాసెస్, దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదండి. ఇక్కడ స్టూడెంట్ వీసా ఇక్కడ అప్లై చేయడం కానీ, H1 వీసాకు మనం అప్లై చేయడం కానీ, గ్రీన్ కార్డు మనకు కానీ ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, ఉండకూడదు. ఆ 2001లో మాత్రం అప్పుడు ఏమైందంటే కొన్ని సెక్యూరిటీ చెక్స్ ఎక్కువ పెట్టినారు. అది అందరికి పెట్టింది, మన ఒక్కరికే కాదు. ఇదివరకు ఏంటంటే చక్కగా గేట్ దాకా పోయి అక్కడనే సెక్యూరిటీ చెక్ అయ్యేది. 2001 ముందు మీకు తెలియదులేండి, కానీ 2000 ముందు చక్కగా గేట్ దగ్గర పోయేదంట. అందరం పోయి అక్కడనే పోయి మన రిలేటివ్స్ సాగనప్పు వచ్చేది. ఇప్పుడు ఏంది, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కావాలంటే మీకు టికెట్ లేని ఎంటర్ కానియడం. సో అటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ జనరల్గా అందరి మీద పెట్టినరు 2001లా. తప్పితే మన మీద పర్టికులర్గా ఇమిగ్రెంట్స్ మీద F1 మీద కానీ H1 మీద కానీ ఏమీ లేవు, ఉండదు. ఇంకోటి ఏంటంటే యుఎస్ అన్నది అంటే కొందరు అంటారు, నేను బిలీవ్ చేయను కానీ వార్ ఎకానమీ అన్నట్టు. వార్ అయినప్పుడు యుఎస్ బెనిఫిట్ అయింది యాక్చువల్గా. సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు ఏమైందంటే సమ్హౌ యూరోప్ గోల్డ్ అంతా మా దగ్గర ఎండ్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే ఆర్మ్స్ అమ్యునేషన్స్ అన్ని యూరోప్కి అమ్మి వాళ్ళకి బంగారం అంతా మా దగ్గర తెచ్చేసి పెట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ డబ్బులు ఎక్కడ ఉన్న బంగారం అంతా మా దగ్గరకు వచ్చేసింది అన్నట్టు అని అంటారు కొందరు. అంటే నేను వాటిని అంత యుఎస్ డబ్బుల కోసం యుద్ధం చేస్తుంది అంటే నమ్మను, నేను అగ్రి కాను. కానీ అంటే వారితోటి అంత నెగిటివ్ ఎఫెక్ట్ యుఎస్ కాదు. ఎందుకంటే నేను చెప్పిన కంటే ఇంతకుముందు మా మెయిన్ ల్యాండ్ మీద, అంటే మెయిన్ ల్యాండ్ యుఎస్ఏ మీద ఇంతమటుకు అటాక్ కాలేదు. ఇన్ని 250 సంవత్సరాల నుంచి మేము ఇండిపెండెంట్ కంట్రీ ఉన్నాం కదా, ఇంత మటుకు మెయిన్ ల్యాండ్ అమెరికా మీద ఒక్కసారి కూడా అటాక్ కాలేదు. సో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా యుఎస్లో మన వాళ్ళు. అవును. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా దీనివల్ల? లేదండి, ఏ ఛాన్స్ లేదు. మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ లేదు, మనకు నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. మనం పెద్ద దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఇన్ జనరల్ ఇటువంటి మిడిల్ ఈస్ట్లో వార్ అయినప్పుడు ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, దాంతో కొద్దిగా ఓవరాల్గా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అటువంటి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 1994 వార్కి అది మిడిల్ ఈస్టే. 2001లా మిడిల్ ఈస్ట్ ఇరాన్ పక్కనే ఆఫ్ఘనిస్తాన్. 2004లో వార్ అయినప్పుడు ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్లో వార్ అయింది. అప్పుడు మా యుఎస్ ఏం చేసేదంటే 2/3 ఆఫ్ ద ఆయిల్ మేము ఇంపోర్ట్ చేసుకునేది. 2004లో ఇరాక్లో వార్ అయినప్పుడు దాదాపుగా 50% నుంచి 70% దాకా మేము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది. మేము ఇప్పుడు ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం అంటున్నాం తెలుసా అండి? ఆయిల్ యుఎస్ 0. యుఎస్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఆయిల్ రైట్ నా. సో మేము ఆ స్టేజ్కి వచ్చేసినాం, ఆ ఆయిల్ సంబంధం లేదు. సో ఆయిల్ మేము ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి, ఇంపోర్ట్ చేస్తలేము, ఎక్స్పోర్టే చేస్తాం కాబట్టి మాకు ఆయిల్ తోటి కూడా పెద్ద ఎఫెక్ట్ రాకూడదు. కాకపోతే ఓవరాల్ కొద్ది ఎఫెక్ట్ ఉన్నాయి. ఓవరాల్ మీ ఇదివరకు 2/3 ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నది కాబట్టి ఆయిల్ ప్రైస్ పెరిగేటప్పటికి మాకు ఎఫెక్ట్ పడేది. ఇప్పుడు అది కూడా లేదు, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం ఆయిల్. ప్రైస్ పెరిగింది అనుకోండి మాకు లాభమే యుఎస్ వాళ్ళకు. సో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకూడదు యుఎస్ మీద. లాంగ్ టర్మ్ లో ఏమైనా కాన్సిక్వెన్సెస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదండి, చిన్న కంట్రీస్ ఉండకూడదు. ఎందుకంటే మీరైతే చిన్నవారు అంటున్నారు కానీ అది లాస్ట్ 1 year లో కరెక్ట్ జరుగుతుంది. కానీ మేము ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం పోయినప్పుడు మా ఆర్మీని మొత్తం తీసుకొని లోపల పోయినాం. ఇరాక్ వార్ మీద పోయినప్పుడు 2004లో పోయి మొత్తం మా ఆర్మీని లోపల పోయి సద్దాము తీసేసి పడేసినాం. ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం? ఎటు పోతలేం కదా. 2 పెద్ద షిప్లను తీసుకుపోతున్నాం. 10,000 మంది, 50,000 మంది, 20,000 మంది, 30,000 మంది ఎంప్లాయ్ అయిపోయి పోతున్నారు. అంతేగాని గ్రౌండ్ ఇన్వేషన్ అనేది మాకు లేదు కదా ఇప్పుడు.
అంటే మేబీ ఎలక్షన్స్ ఉండడం వల్ల మీరు అలా సపోర్ట్ చేయట్లేదేమో అని అనుకుంటున్నాను. లేదు ఎలక్షన్ కి దీనికి ఏం సంబంధం ఏం లేదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొద్దిగా కన్జర్వేటివ్ ఇందులో. ఇద్దరు కూడా అంటే ఈ కమలా హ్యారిస్ గురించి నాకు ఎక్కువ తెలియదు ఇంకా, కానీ బైడెన్ పెద్ద వార్కు ఇంట్రెస్టెడ్ కాదు, ట్రంప్ అంతకున్నా కూడా కాదు ఇంట్రెస్టెడ్. సో ఇవేంటంటే ఓవరాల్గా సపోర్ట్ చేసి, ఫైనాన్స్గా సపోర్ట్ చేసి కొద్దిగా మిలిటరీ, కానీ గ్రౌండ్ వార్ అన్నప్పుడు అంటే గ్రౌండ్లో పోయి ఒక కంట్రీని ఆక్యుపై చేయాలంటే మీకు మిలిటరీ బాగా కావాలి. ఇప్పుడు అది ఇంటెన్షన్స్ ఏం లేవు వీళ్ళకు. ఎవరిని ఆక్యుపై చేస్తారు వీళ్ళు ఆక్యుపై చేసే ఇంటెన్షన్స్ ఏవి లేవు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండకూడదు మా మీద. కానీ మన ఇండియన్స్ అయితే దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండియాలో యూఎస్లో పనిచేసే స్టూడెంట్స్ కానీ H1 కానీ మీ రొటీన్, మీ టెక్నాలజీస్, మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్స్ వాటి మీద ధ్యాస పెట్టండి. ఇది పెద్ద దీనివల్ల ఇటువంటి వాళ్ళు చాలా చూసిన నేను యూఎస్ పోయిన తర్వాత ఇది నాలుగో యుద్ధం. అసలు ఇది యుద్ధం కిందకి వస్తుందా రాదో కూడా నాకు తెలియదు. అంత చిన్నదా అంటే ఇదివరకు అంటే మేము ఇన్ 1992 వి డిక్లేర్డ్ వార్ ఆన్ ఇరాక్, ఇది కువైట్ కోసం. 2001 వి డిక్లేర్డ్ వార్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, గ్రౌండ్ ఫోర్స్ పోయినాం. 2004లో వి డిక్లేర్డ్ వార్ ఆన్ ఇరాక్. పోయి అంటే మేము అక్కడ పార్లమెంట్ కాంగ్రెస్ అంటాము, అక్కడ పోయి బిల్ పాస్ చేసి పోయినాం, మేము వార్కి పోయినాం. ఇక్కడ ఏముంది, మేము టాక్టికల్ సపోర్ట్ చేస్తున్నాం తప్పితే గ్రౌండ్ ఇన్వేషన్ ఏం లేదు కదా. మిలిటరీ పోయి ఒక కంట్రీని ఆక్యుపై చేసే ఇంటెన్షన్స్ ఏం లేవు మాకు. సో ఇది ఆ వార్ అంటారో కూడా మాకు తెలియదు, అంటే మా ఇన్వాల్వ్మెంట్ ప్రకారం. ఇజ్రాయిల్ ఇరాన్ అది వేరే విషయం. యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువనే ఉంటుందండి ఇందులో. సో మన H1Bs కానీ వీళ్ళకి కానీ ఏ ఇబ్బంది ఉండకూడదండి. సో ఈ వార్ అయితే జరుగుతూ ఉంది. ఈ పరిణామాల మధ్య మన ఇండియన్స్ ఎలా ప్రిపేర్ అయి ఉంటే మంచిది? అంటే ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. పెద్ద రూమర్స్ వీటినంటే పట్టించు అవసరం లేదు. మీ క్యారియర్ గైడ్ గురించి యుఎస్లో మీరు ఇండియా నుంచి పోయి స్టూడెంట్ వీసా మీద కానీ H1 మీద కానీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫైల్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు, మీకు బెస్ట్ రిసోర్సు ఏంటంటే ఈహా టీవీ మేము క్యారియర్ గైడు ఫ్రీక్వెంట్గా తీసుకొస్తాము. మీరు ఇక్కడికి వచ్చి వాచ్ చేస్తే మీకు మొత్తం మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మీకు ప్రిపేర్ కావాలంటే మీరు మా ఈహా టీవీ క్యారియర్ గైడ్ రెగ్యులర్గా వాచ్ చేయండి. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఇమిగ్రేషన్స్ ఇష్యూస్ ఉన్నా మా టీవీ వాచ్ చేస్తే మీకు బెటర్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, మా ఈహా ప్రేక్షకులకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రాహుల్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఎపిసోడ్ని ఫాలో అవుతూ ఉండండి, కెరియర్ గైడ్ ఎపిసోడ్స్ మన ఈహా టీవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.